హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గణపతి విగ్రహాన్ని తయారు చేశాను. అది ఎలా తయారు చేశాను, ఈ గణపతి విగ్రహాన్ని మట్టితో చేయడం వలన దాగి ఉన్న స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ ఏంటో మీతో ఈరోజు పంచుకుంటాను. నేను న్యాచురల్ మౌల్డింగ్ క్లే యూస్ చేశాను. సో మేము కెనడాలో ఉంటున్నాం, మాకు ఇక్కడ విగ్రహాలు దొరకడం కష్టం. సో అందుకనేసి నేను ఈసారి ఈ వినాయక చవితికి విగ్రహం తయారు చేయాలని అనుకున్నాను. ఫస్ట్ గణపతిని ప్రార్థించి పసుపు కుంకుమ పెట్టి తయారు చేయడం స్టార్ట్ చేశాను. మనందరికీ తెలిసిన విషయమే కదా, ఈ పని మొదలుపెట్టిన గణపతిని ప్రార్థించడం వల్ల ఆ పనికి ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయని. మన సనాతన ధర్మంలో మనం ఏ పూజ చేసినా, ఆచారమైన, పండుగ అయినా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది దాగి ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. భక్తి ప్లస్ జ్ఞానం కలిపిన జీవన విధానం కాబట్టే దీనిని సనాతన ధర్మం అంటారు. అలాగే ఈ మట్టి గణేష విగ్రహాన్ని తయారు చేయడంలో కూడా స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే మీరు నా వీడియోని చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వామి కాళ్ళు తయారైపోయాయి. ఇప్పుడు పొట్ట భాగం తయారు చేస్తున్నా. ఇలా రౌండ్గా చేసుకొని అలా చేసుకున్న కాళ్ళ మధ్యలో పెట్టి ప్రెస్ చేయాలి. సో దానికి పైన చెస్ట్ని ఆ విధంగా సిలిండర్ షేప్లో చేసుకొని ఇలా చేస్తే అప్పుడు మనకి పర్ఫెక్ట్ బాడీ షేప్ అనేది వస్తుంది. నా దగ్గర చిన్న చిన్న టూల్స్తోని నేను చేశాను. సో వాటర్ని ఇలా పక్కన ఉంచుకొని తీసుకుంటూ చేతిని తడుపుకుంటూ చేయాలి. అప్పుడు మనకి స్మూత్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. మనం మట్టిని మలిచినట్టే మన జీవితాన్ని కూడా మనమే మలుచుకోవాలని ఒక సందేశాన్ని ఇస్తుంది. గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాన్ని ప్రసాదిస్తారు. మట్టి గణపతి మన ఇంట్లో ప్రతిష్ఠించడం అంటే ప్రకృతికి మనం దగ్గరగా ఉండటమే అన్నమాట. మట్టి న్యాచురల్గా ప్రకృతిలో కలిసిపోతుంది. సో దీనివల్ల పర్యావరణానికి హాని ఉండదు. ఇది ఒక సస్టైనబిలిటీని బోధిస్తుంది. మనము గణపతి పూజ చేసేటప్పుడు 21 పత్రాలతో పూజిస్తాం కదా. సో ఇందులో ప్రతి ఒక్క పత్రి పర్యావరణానికి శుద్ధి చేస్తుంది. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. కొన్ని ఆకులు ఏంటంటే ఆయుర్వేద విలువలు కలిగి ఉంటాయి. సో వాతావరణంలో ఉన్న సూక్ష్మ క్రిములను తొలగిస్తాయి అన్నమాట. అలాగే నిమజ్జనం చేసేటప్పుడు మనము ఆ పత్రిని కూడా ఆ నదిలో కానీ సరస్సులోని కలుపుతాం కాబట్టి ఆ నదిలోని వాటర్ కూడా ఈ ఆకుల వలన శుద్ధి అవుతాయన్నమాట. ఇంకా మనము పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తాం కదా, ఆ దీపం వెలిగించడం వెనకాల కూడా ఒక స్పిరిచువల్ రీజన్ ప్లస్ సైంటిఫిక్ రీజన్ అనేవి ఉన్నాయి. అవేంటంటే దీపం వెలిగించినప్పుడు చీకటిని తొలగించి మనకు జ్ఞానాన్ని తెస్తుంది. అదే స్పిరిచువల్ రీజన్. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నెయ్యి దీపం కానీ లేదా నూనె దీపం కానీ వెలిగించినప్పుడు వాతావరణంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ని పెరుగుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మనకి పెరుగుతాయి అన్నమాట.
సో ఇదొక సైంటిఫిక్ రీజన్. అలాగే మనము పూజ చేసేటప్పుడు మంత్రాలతో పూజిస్తాం కదా. సో మంత్రాలు జపించడం వల్ల ఏమవుతుందంటే స్పిరిచువల్ రీజన్ ప్రకారం చూస్తే దేవునిని స్మరించడము. అదేవిధంగా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మంత్ర శబ్ద తరంగాలు అనేవి మన మైండ్లోని ఆల్ఫా వేవ్స్ని పెంచుతాయి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. సో గణపతి కంప్లీట్గా తయారైపోయింది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఏదో ఒక నాగాభరణం కంపల్సరీ విఘ్నేశ్వరుడికి ఉండాలి. అందుకనేసి నేను ఒక నాగాభరణాన్ని తయారు చేశాను. అది మన ఇండియాలో దొరికే క్లే అయితే ఇంకా చాలా డీటెయిల్డ్గా వస్తుంది. ఇది మెరూన్ కలర్లో, మన మట్టి బంకమన్ను కలర్లో ఉంటుంది అనుకున్నాను. ఈ కలర్లో వచ్చింది. మెరూన్ కలర్ అంటే ఇంకా బాగా కనిపించేది అనుకుంటా. చాలా బాగా కుదిరింది. ఈ నా బొజ్జ గణపయ్య ఎలా ఉన్నారో కమెంట్స్లో షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో. ఇవి 4 అవర్స్ 4 అవర్స్లో డ్రై అయిపోతుంది. సో తర్వాత ఇంకా పెయింటింగ్ చేయాలి. సో నాకు ఇలానే ఉంచడం ఎందుకో నచ్చలేదు. సో ఇంకా నేను పెయింట్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. వాషబుల్ పెయింట్స్ తీసుకున్నాను. సో బాడీ మొత్తం పింక్ కలర్లో చేస్తున్నాను. వైట్ అండ్ రెడ్ మిక్స్ చేసుకొని పింక్ కలర్తో బాడీ మొత్తం పెయింట్ చేశాను. సో నా దగ్గర కలర్ తిలకాలు ఉన్నాయి. అవి ఏం వాడలేదు, బట్ వాడనివే. సో ఎలాగో వాడలేదు కదా అనేసి ఇంకా ఐబ్రోస్ అండ్ ఐస్కి యూస్ చేశాను. ఐస్ పెట్టాకే కలర్ వచ్చింది. విగ్రహం కూడా ఫెస్టివల్ ముందు రోజే స్టార్ట్ చేశాను. సో అన్ని దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకొని తర్వాత విగ్రహం తయారు చేయడం మొదలుపెట్టాను అన్నమాట. సో ఇలా మా పూజ గదిని డెకరేట్ చేసుకున్నాను.
మా అమ్మాయి కూడా కూర్చొని శ్రద్ధగా పూజ చేస్తుంది. ఇక ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తాం కదా. సో అందులోని స్పిరిచువల్ రీజన్ ఏంటంటే జీవితం అనేది తాత్కాలికం, సో జీవితం ఎప్పుడు శాశ్వతం కాదు అని గుర్తు చేస్తుంది. సో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే క్లేతో తయారు చేసిన మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని నీటిలో కలుపుతాం కదా. సో ఆ నీటిలో ఆ విగ్రహం కరిగి మళ్ళీ అది సహజ వనరులుగా ఉపయోగపడుతుంది. సో ఇంకా నేను నైవేద్యాలు చాలా చేశాను. జిలేబీ చేశాను, జాంగ్రీ చూసారా, పళ్ళు పెట్టాను, చెర్రీస్, యాపిల్స్, జామకాయ, కీర, దోసకాయ గణేశుడికి చాలా ప్రీతిపాత్రమైన పండు అని చాగంటి గారు చెప్పారు. సో నేను దోస పండు పెట్టాను. ఇంకా ప్రసాదాలకు వస్తే మినీ ఇడ్లీస్, సుగీలు, నువ్వులుండలు, జాంగ్రీ చేశాను, జిలేబీ, మినపగారెలు, పరమాన్నము, నానబియ్యం, శనగలు, పెసరపప్పు, దద్దోజనం, పులిహోర అండ్ కుడుములు, మోదకాలు, నెక్స్ట్ పచ్చెనపప్పు ఉడకపెట్టాం కదా అది, ఇంకా పళ్ళు, తాంబూలం అన్నీ పెట్టాను. మనకు ఇండియాలో దొరికే పత్రి ఇక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ దొరికే చెట్ల పత్రిని తీసుకొని వచ్చి పూజ చేసాము. సో ఇలా డెకరేట్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.